Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ అండి. అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ అండ్ దుప్పటాస్ తీసుకున్నాను. చాలా మంది ఎప్పటి నుంచో కమెంట్ చేస్తున్నారు మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ చేయమని చెప్పి, బట్ నాకే కుదరట్లేదండి చేయడానికి. ఇప్పుడు ఇవాళ చూపించేవి ఏంటంటే కుర్తీస్ అండ్ దుప్పటాస్ అయితే మ్యాచ్ చేయలేదు, మొత్తం సెట్ లాగా తీసుకున్నాను. టాప్ అండ్ బాటమ్ 2 పీస్ సెట్కి దుప్పటాస్ అయితే మ్యాచ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ అయితే చేశాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయడం అంతే. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అన్ని ప్రొడక్ట్స్ని కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక లింక్ అయితే ఉంటుందండి. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మోస్ట్లీ అన్నీ కూడా కొంచెం సెమీ పార్టీస్కి ఫెస్టివ్స్కి వేసుకోవడానికి సూటబుల్గా ఉండేలాగా తీసుకున్నాను. సో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఈ కాంబినేషన్ అండి. సో కొంచెం ఇది ఏంటంటే మనకి టీల్ కలర్లో అయితే వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ గ్లోబస్ అండి. గ్లోబస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది 2 పీస్ సెట్ లాగా వస్తుంది మనకి. టాప్ అండ్ బాటమ్ ఇట్లా 2 పీస్ సెట్ లాగా వస్తుంది. లైక్ మంచి ఇంగ్లీష్ కలర్ టీల్ గ్రీన్ కలర్లో అయితే వచ్చి సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చి మనకి ఇట్లాగా 2 పీస్ సెట్ లాగా వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుందండి. యాజ్ ఆల్రెడీ టోల్డ్ దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ గ్లోబస్ అండ్ సైజ్ వచ్చి నేను స్మాల్ తీసుకున్నాను. నాకు ఎక్స్ట్రా స్మాల్ అయితే సరిపోతుంది, బట్ ఈ బ్రాండ్లో ఎక్స్ట్రా స్మాల్ ఉండదు. స్టార్టింగ్ సైజే ఎస్. సో సైజ్ ఎస్ అయితే వస్తుంది. యాజ్ ఆల్రెడీ టోల్డ్ గ్రీన్ టీల్ కలర్లో అయితే వస్తుందండి, మంచి టీల్ కలర్. అండ్ నెక్ వీ షేప్ నెక్ అయితే వచ్చి ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కొంచెం ఎంపైర్ స్టైల్ నెక్ లాగా వచ్చి మొత్తం నెక్ చుట్టూరా అంతా మనకి ఇట్లాగా మంచి జెరీ థ్రెడ్ అండ్ ఈ చిప్ వర్క్తో డీటెయిలింగ్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఏంటంటే మనకి ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో స్కేలప్ అయితే వస్తుంది. 2 లేయర్ స్కేలప్ లాగా వస్తుంది. గ్రీన్ కలర్ క్లాత్తో కూడా స్కేలప్ అయితే వచ్చింది. అండ్ ఆర్గాన్జా క్లాత్కి కూడా చివరి మనకి స్కేలప్ అయితే వచ్చి ఇట్లా మంచి డీటెయిలింగ్ అయితే వచ్చింది స్లీవ్స్కి. అండ్ కింద టాప్కి కూడా సేమ్ స్లీవ్స్ దగ్గర ఎట్లా అయితే 2 స్కేలప్స్ వచ్చాయో అట్లాగా పైన గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా మనకి స్కేలప్ వచ్చింది. కింద ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద స్కేలప్ వచ్చి ఇట్లా 2 లేయర్ లా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో స్కేలప్ అయితే వచ్చి మనకి వచ్చిందండి. నాకు ఈ ఆర్గాన్జా డీటెయిలింగ్ అయితే చాలా నచ్చింది ఈ కుర్తీ పైన. దీనికి ఇదేంటంటే మనకి కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లైనింగ్ ఏం రాలేదండి, పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్గానే ఉంది ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ ప్లాజో బాటమ్ అయితే వచ్చింది మనకి. లైక్ మరీ ఫ్లేర్ అయితే ఎక్కువ ఏం లేదండి, మీడియం ఫ్లేర్ వచ్చింది, ప్లాజో బాటమ్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ అయితే పాకెట్ వచ్చింది బాటమ్కి, ఒక సైడ్ పాకెట్ వచ్చి మనకి ఇట్లాగా 2 పీస్ సెట్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండిందండి. బికాస్ దిస్ ఇస్ ఫ్రమ్ గ్లోబస్ బ్రాండ్. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే పడిందండి నాకు ఇది, బట్ నాకైతే సాటిస్ఫై అనిపించింది, పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపించింది. సో ఈ కలర్ వచ్చింది కాబట్టి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చేలాగా ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ దుప్పటా పైన కూడా మనకి ఈ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చేలాగా తీసుకున్నాను. అండ్ ఈ ఎల్లో దుప్పటా ఏంటంటే మీరు ఏదైనా డార్క్ గ్రీన్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటి పింక్స్, పేస్టల్ పింక్స్ అండ్ డార్క్ పింక్స్ వీటి పైన పేరప్ చేసినా బాగుంటుంది. ఇది కొంచెం ఏంటంటే నేను బెనారసీ స్టైల్లో అయితే తీసుకున్నానండి దుప్పటా. సో కమింగ్ టు ది దుప్పటా, ఇట్లా సింపుల్గా దుప్పటా అంతా మనకి నీట్గా జెరీ కలర్తో వీవ్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా గ్రీన్ అండ్ పింక్ కలర్తో కొంచెం హైలైట్ చేస్తూ అక్కడక్కడ మొత్తం అంతా ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనిపైన. అండ్ దుప్పటాకి బోత్ ద సైడ్స్ మనకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. అండ్ కింద టాజిల్స్ అయితే వచ్చి మనకి దుప్పటా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇలాగా కొంచెం జెరీ లైన్ లాగా వచ్చింది. ఇదేంటంటే చూడడానికి దూరం నుంచి దీనికి వచ్చినట్టు ఆర్గాన్జా స్టైల్లో ఎక్స్ట్రా పీస్ వచ్చినట్టు ఇట్లా ఆర్గాన్జా స్టైల్లో వచ్చినట్టు అయితే బార్డర్ వచ్చింది. ఓవరాల్గా వేసుకుంటే సెట్ అయితే నాకు బాగా అనిపించిందండి, మంచి కలర్ కాంబినేషన్. ఇది కొంచెం డల్గా ఉన్నింది కాబట్టి దుప్పటా హైలైట్ చేస్తూ అండ్ ఈ కలర్ దుప్పటాలో వచ్చేలాగా చూస్ చేసుకుని కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఇట్లా కొంచెం లైక్ కొబ్బరాకు కలర్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ కాదు,
కొంచెం బాటిల్ గ్రీన్కి దగ్గరలో కలర్ ఉన్న దుపట్టా అండ్ ఇలా పింక్ కలర్ సెట్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి 2 పీస్ సెట్ వస్తుంది, టాప్ అండ్ బాటమ్ 2 పీస్ సెట్ వస్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఇండోరా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. సైజ్ వచ్చి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇండోరాలో ఎక్స్ట్రా స్మాల్ నాకు పర్ఫెక్ట్ సరిపోతుంది. ఇది ఏంటంటే కొంచెం ఇట్లాగా ఏ లైన్ టైప్లో అయితే మనకి టాప్ వస్తుంది. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ స్లీవ్ ప్యాటర్న్ అండి. ఈ స్లీవ్ ప్యాటర్న్ నాకు భలే డిఫరెంట్ అనిపించింది. ఇట్లాగా మల్టిపుల్ కలర్స్తో ఇలా స్లీవ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ ఈ స్లీవ్స్ మీద వచ్చిన ఈ డార్క్ గ్రీన్ కలరే నేను దుపట్టా అయితే తీసుకున్నాను. ఇట్లా డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేలాగా ఈ షేడ్లో ఆల్మోస్ట్ షేడ్లో వచ్చేలాగా ఈ దుపట్టా అయితే తీసుకున్నాను. నేను ఇందాక చూపించిన ఎల్లో కలర్ దుపట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు దీనిపైన. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. లైక్ యూ కెన్ ట్రై బోత్ ది కాంబినేషన్స్. ఈ ఎల్లోది కూడా చాలా బాగుంటుంది. పింక్ అండ్ ఎల్లో ఇస్ లైక్ వెరీ గుడ్ కాంబినేషన్. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ లాగా వస్తుందండి. అండ్ యోక్ పార్ట్ పైన ఇలా ప్యానలింగ్ లాగా వచ్చి మొత్తం అంతా కూడా ఇట్లా సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇక్కడంతా కూడా ఇలా చిప్ వర్క్తో హైలైట్ చేస్తూ మిషన్ ఎంబ్రాయిడరీలో మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ గ్రీన్ అండ్ మంచి మావీ కలర్తో అయితే వచ్చిందండి మనకి ఇక్కడ అంతా కూడాని. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి కొంచెం బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయి, బ్రాడ్గా వచ్చాయి కొంచెం స్లీవ్స్ కంపారిటివ్లీ. కిందకి వెళ్ళే కొద్దీ ఇలా బ్రాడ్నెస్ అయితే పెరిగింది స్లీవ్స్ది. అండ్ ఇక్కడ కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వచ్చి దానిపైన అంతా కూడా మనకి ఇట్లాగా క్రిమ్సన్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఇట్లాగా చిన్న చిన్న పైపింగ్ లాగా ఇలా బార్డర్స్ లాగా మొత్తం అంతా యాడ్ చేసి అయితే పెట్టారు దీనికి. అస్ ఆల్రెడీ రోల్ ఇది కొంచెం ఏ లైన్ కట్ లాగా వచ్చింది. ఈ పక్కన ఏంటంటే ప్లీట్స్ లాగా వచ్చాయండి. సెంటర్లో కాకుండా ఇలా పక్కన చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చాయి. అండ్ అడ్జస్టబుల్, ఇది ఏంటంటే అడ్జస్టబుల్ కాదు, జస్ట్ షోకి మనకి టై చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి థ్రెడ్స్ అయితే వచ్చి ఇట్లా సింపుల్లా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండిందండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉండింది. కొంచెం షైన్ కూడా ఉండింది పార్టీస్కి సెమీ పార్టీస్కి బాగుండేలాగా. అండ్ ఆబ్వియస్లీ పింక్ కలర్ ఇస్ లైక్ ఇట్స్ అ వెరీ లైక్ మంచి ఫెస్టివ్ అండ్ పార్టీ వేర్ వైబ్ అయితే వస్తుంది వేసుకుంటే. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి నాకైతేని. సో దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి లైక్ మోస్ట్లీ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఫీల్ లాగే ఉండిందండి. అంటే పెద్ద ఎక్కువ విత్ అయితే ఏం రాలేదు. పైన అయితే విత్ ఎక్కువ ఉండింది కానీ కిందకు వచ్చే కొద్దీ అంత విత్ అయితే ఎక్కువ లేదు. సో సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అని చెప్పొచ్చు. టాప్కి స్లీవ్స్కి ఎట్లా అయితే వచ్చిందో మనకి ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ మనకి దీనికి బాటమ్కి లెగ్ దగ్గర అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చింది. యూజువలీ ఇండోరో బ్రాండ్కి మనకి సెమీ ఎలాస్టిక్ అయితే వస్తుంది ఫ్రంట్ కన్నా బ్యాక్ కన్నా. అండ్ ఇండోరోలో ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ బాటమ్స్కి మిగిలిన బ్రాండ్లో ఇంత విత్ అయితే రాదండి వేస్ట్ రీజన్. ఇండోరో బ్రాండ్కి అయితే మనకు విత్ అయితే ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. నాది ఏంటంటే వేస్ట్ అండ్ హిప్ దగ్గర చాలా సన్నగా ఉంటుంది కాబట్టి జారు కొంచెం లైక్ పట్టినట్టు ఉండదు, జస్ట్ అలా స్టాండ్ అవుతుంది అంతే ప్యాంట్. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుపట్టా ఏంటంటే ఇట్లా మంచి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. నాకు ఈ కలర్ భలే నచ్చిందండి. దీనిపైకే కాదు ఇంకా చాలా వాటిపైకి మీరు పేరప్ చేసుకోవచ్చు. దుపట్టా లెంత్ అండ్ విత్ రెండు బాగానే వచ్చాయండి. దీనిపైన అంతా బుటీస్ అయితే వచ్చాయి, చిన్న చిన్నవి ఇట్లా రౌండ్గా బుటీస్ అయితే వచ్చాయి దుపట్టా అంతని. అండ్ సైడ్స్లో మనకి ఇట్లాగా మామిడి పిందుల డిజైన్తో దుపట్టాకి బార్డర్ అయితే వచ్చింది. అండ్ కింద టాజిల్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి దుపట్టా లెంత్ అండ్ విత్ బాగానే ఉండిందండి. దుపట్టాది 2.5 అయితే రాలేదు, 2.3 కన్నా పైన వచ్చింది. యూజువలీ 2.3 కన్నా పైన ఉంటే దుపట్టాస్ నాకైతే సైజ్ నచ్చుతాయి నా హైట్కి అండ్ నేను స్టైల్ చేసుకునే స్టైల్స్కి దుపట్టా లెంత్ అయితే సరిపోతుంది నాకు. సో ఇది వచ్చేసి దుపట్టా. ఇది వచ్చేసి లాస్ట్ కాంబినేషన్ అండి. కొంచెం లైక్ వెరీ ఓల్డ్ కాంబినేషన్ బట్ మై ఫేవరెట్ కాంబినేషన్ అండి. ఇట్లా బేజ్ కలర్ పైన ఇట్లాంటి రెడ్స్, మెరూన్స్ ఇట్లాంటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అని అనిపిస్తుంది నాకు. లైక్ మంచి లుక్ అనేది ఉంటుంది. అండ్ ఇది బేజ్ కలర్ కాబట్టి మీరు ఏదైనా పేరప్ చేసుకోవచ్చు దీనిపైన. ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన పేరప్ చేసుకుంటేనే. మంచి ఒక క్లాసీ లుక్ అయితే వస్తుంది. డిపెండ్స్ అండి, ఎక్కువ దుపట్టాస్ ఉంటే ఏ కలర్ అన్నా మనం చూసుకుని మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటంటే మోస్ట్లీ కొంచెం ప్లెయిన్ అండ్ ప్రింట్ తక్కువ ఉన్న టైప్ ఆఫ్ దుపట్టా అయితే బాగుంటుంది. బికాజ్ టాప్ అంతా కూడా మనకి ఇట్లాగా హెవీగా ప్రింట్ అయితే వచ్చింది ఇట్లాగా. ఇది ఏంటంటే నేను 1 పీసే తీసుకున్నా, అంటే 2 పీస్ సెట్ లాగా రాదు. ఇందాక చూపించినట్టు బాటమ్ అయితే రాదండి దీనికి, ఇది ఓన్లీ 1 పీస్ సెట్ వస్తుంది. బట్ ఏంటంటే మనకి కొంచెం ఏ లైన్ టైప్లో అనార్కలి లాగా కొంచెం పెద్దది ఫ్లేర్ అయితే ఎక్కువ వచ్చి ఇలా ఏ లైన్ స్టైల్లో అయితే వస్తుంది మనకి టాప్. సింపుల్ ఇట్లా రౌండ్ షేప్ నెక్ అయితే వస్తుంది. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మొత్తం అంతా దగ్గరగా ప్రింట్ అయితే వస్తుందండి దీనికి. అండ్ ఇది ఏంటంటే కొంచెం చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వస్తుంది. పార్టీస్కి సెమీ పార్టీస్కి బాగానే ఉంటుంది. అండ్ లోపల మనకి ఇట్లాగా క్రేప్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ అయితే వచ్చింది.
స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదు, స్లీవ్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మొత్తం అంతా కూడా సేమ్ ప్రింట్ వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ ఫ్రాక్ లాగా అయితే వస్తుంది. ఇట్లాగా సింపుల్ ఫ్రాక్ స్టైల్లో అయితే, ఫ్రాక్ యాజ్ ఇన్ ఇట్లా ఏ లైన్ కట్లో ఫ్లేయర్ ఎక్కువ వచ్చి కలీ స్టైల్లో పెట్టారండి. ఏ లైన్ టైపు ఇట్లా ఇక్కడ ఒక కలీ ఉంది, ఇది ఒక కలీ, మొత్తం 4 కలీస్ లాగా వచ్చి మనకి ఫ్లేయర్ అయితే బాగానే ఉండిందండి. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చింది. నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, స్మాల్ స్టార్టింగ్ సైజ్. నాకు కొంచెం లూజ్ అయితే అయింది, కొంచెం సైడ్ స్టిచ్ చేయించుకొని లైక్ డాట్స్ అయితే వేయించుకోవాలి బ్యాక్ సైడ్, అప్పుడైతే పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది నాకు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ నేను పైకి దుపట్టా ఈ రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది ఇంత డార్క్ ఉంటుందని అనుకోలేదండి, నేను కొంచెం లైట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ స్టిల్ ఇది కూడా బాగానే ఉంటుంది, బికాజ్ ఇది రెడ్ కాబట్టి, ఇది కూడా రెడ్ షేడ్స్ ఆఫ్ రెడ్ కాబట్టి అట్లా నియరెస్ట్ షేడ్ పిక్ చేసుకున్నా బాగానే ఉంటుంది. దుపట్టా అయితే మనకి మంచి బ్రైట్ రెడ్ కలర్లో అయితే వచ్చింది. ఇట్లాగా సింపుల్ ప్లెయిన్ దుపట్టా అండి, బికాజ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇదంతా కూడా హెవీగా ప్రింట్ వచ్చింది కాబట్టి సింపుల్ దుపట్టా అయితే తీసుకున్నాను. దీన్ని మీరు సేమ్ కలర్ బాటంతో పేరప్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే దుపట్టా కలర్ బాటంతో అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడంతా కొంచెం మోనోక్రోమ్ లుక్స్, కొంచెం కార్డ్ స్టైల్స్ ఇవన్నీ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఐ వుడ్ ప్రిఫర్ టు వేర్ సేమ్ కలర్ బాటమ్. లైక్ ఏదైనా షిమ్మర్ లెగిన్ ఉంటే ఆర్ లేకపోతే షిమ్మర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఉంటే ఈ గోల్డ్ కలర్లో మీరు పేరప్ చేసుకోవచ్చు. అండ్ దుపట్టా వచ్చేసి ఇట్లా సింపుల్గా రెడ్ కలర్ దుపట్టా. ఇది కూడా కొంచెం చందేరి స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగానే ఉండిందండి. దుపట్టాకి ఇట్లా చిన్న బార్డర్ అయితే వచ్చింది, కింద కూడా ఇట్లా చిన్న బార్డర్ వచ్చి ఇక్కడ అన్ని టాజిల్స్ వచ్చి సింపుల్ దుపట్టా అయితే వచ్చింది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.